పెద్ద నోట్ల రద్దు తదితర పరిణామాల గురించి అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ తాజాగా శాసనమండలిలో ప్రసంగించారు. నోట్ల రద్దుతోనే దేశంలోని అవినీతి ప్రక్షాళన ఆగిపోదని పేర్కొంటూ బంగారంపై సైతం మోడీ నజరు ఉందన్నారు. సాక్షాత్తు తన బంగారం గురించి ప్రధాని ప్రశ్నించారని కేసీఆర్ తెలిపారు. ఢిల్లీలో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు నోట్ల రద్దు పరిణామాల గురించి ప్రస్తావిస్తూ బంగారం విషయాన్ని చెప్పగా మీ వద్ద ఎంత బంగారం ఉందని ప్రధాని ప్రశ్నించినట్లు కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తన వద్ద 3 ఉంగరాలు, మెడలో ఒక చైన్ ఉందని చెప్పి ఇంటి దగ్గర తన భార్య వద్ద సుమారు 50 నుండి 60 తులాల బంగారం ఉందని వివరించినట్లు కేసీఆర్ చెప్పారు. అయితే అదే సమయంలో బంగారం గురించి అంచనాలు లేకుండా పోవద్దని, వారసత్వంగా వచ్చిన బంగారం వంటి వాటిని దృష్టిలో ఉంచుకోవాలని ప్రధానమంత్రికి తాను స్వయంగా సూచించినట్లు కేసీఆర్ చెప్పారు. కొందరు భ్రమపడుతున్నట్లు ఇంట్లో ఉన్న బంగారం గురించి లెక్కలు అడగరని, అక్రమంగా కడ్డీల రూపంలో దాచుకున్న దాని గురించి మాత్రమే ప్రశ్నిస్తారని వెల్లడించారు. ఇలా అక్రమంగా దాచుకున్న దాని గురించి వెలికి తీయాల్సిన అవసరం ఉందని, మనమంతా దేశం కోసం ఇలాంటి నిర్ణయాన్ని స్వాగతించాలని కేసీఆర్ కోరారు.